నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇందిరాగాంధీని మూడోసారి ప్రధాని కాకుండా ఓడించగలిగారు, కానీ నరేంద్ర మోదీని ఓడించలేకపోయారు. ఇండి కూటమి ప్రజలకు అత్యాశలు చూపించి ఫ్రీ పీస్లు అందించి రాజ్యాంగం మారుస్తారనే భయభ్రాంతులకు గురిచేసి రిజర్వేషన్ అంశాన్ని ప్రజల్లోకి చొచ్చించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అటుపక్క నుంచి ధృవరాతి లాంటి వాళ్ళని విదేశాల నుంచి రప్పించి మోదీకి వ్యతిరేకంగా రాసిన ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యేలాగా యూట్యూబ్ ఎంప్లాయీస్ని కొని విదేశీ పెట్టుబడులు పెట్టి భారతదేశంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకూడదని, ప్రధాని నరేంద్ర మోదీ మరొకసారి ప్రధాని కాకూడదని శతవిధాలా ప్రయత్నం చేసిన ఇందిరాగాంధీ కి చాతగానిది ప్రధాని మోదీ విషయంలో స్పష్టంగా సుస్పష్టంగా ఇటు ప్రజలు, ప్రతిపక్షాలు, అలాగే దేశాధినేతలు ఉన్నారు అంటూ కూడా అర్థమైంది అని ఒక ఆర్టికల్ వచ్చింది. దీన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆనాడు వరుసగా జరిగిన ఎన్నికల్లో 2 సార్లు గెలిచిన ఇందిరాగాంధీ మూడవసారి ప్రధానిగా గెలవలేక ఓడిపోయింది. కానీ ఈసారి నరేంద్ర మోడీ మాత్రం ముచ్చటగా మూడవసారి విజయం సాధించారు. ఆనాడు ఇందిరాగాంధీని మూడవసారి ప్రధానిగా ఎన్నిక కాకుండా ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో ఆనాడు జరిగిన ఎన్నికల్లో మూడవసారి ఇందిరాగాంధీ ఓటమి పాలయ్యారు. అయితే 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానిగా గెలవకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోరాటం చేశాయి. కానీ ప్రతిపక్ష పార్టీలు నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోలేకపోయాయి. దాదాపు 302 సీట్లతో ఇప్పుడు ఎన్డీఏ కూటమి బలంగా తయారైంది. అంతేకాకుండా రేపు సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇండీ కూటమి సంవత్సరానికి ఒక ప్రధానిగా ఉందాము అని ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకూడదు అని శతవిధాల ఎన్ని అడ్డదారులు ఉంటాయో అన్ని అడ్డదారిలో వెళ్ళిన విషయం తెలిసిందే. కానీ ప్రతిపక్షాలు ఏకమైన విదేశీ శక్తులు ఆలోచనలు చేసిన యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సంస్థను తప్పుదోవ పట్టించి మోడీకి వ్యతిరేకంగా ఉన్న నేరేషన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసిన నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని అడ్డుకోలేకపోయారు. ఇందిరాగాంధీ స్వలాభం కోసం, ఒక వర్గం కోసం మాత్రమే పనిచేసింది కాబట్టి ఆ రోజు ఆవిడ మూడవ ప్రధాని కాలేకపోయారు. కానీ నరేంద్ర మోదీ స్వలాభాన్ని ఆలోచించకుండా దేశహితం కోసం పనిచేశారు కాబట్టే మూడవసారి ప్రధానిగా గెలిచారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, నరేంద్ర మోదీ గెలిచాడు అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడు ఛానల్ బలం పెరుగుతుంది, లైక్ చేస్తారో వీడియో ఎక్కువగా షేర్ అవుతుంది. అండ్ ఆర్థికంగా కూడా ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ఒక చిన్న ఆఫీస్ పెట్టడంలో కానీ మీ అందరి సహాయం చాలా చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో అప్పుడు ఎవరి సహాయం ఖచ్చితంగా తీసుకోను, కానీ అప్పటి వరకు మాత్రం మీ అందరి సహకారం కావాలి. సహకారం అందించాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది, దాని ద్వారా అయినా సరే మనకు సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 అనే నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి ఆర్థిక చేయూతను అందించడంతో పాటు మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.